గుడ్ మార్నింగ్ మై డియర్ డాడీస్. నిన్న మీ అందరూ వచ్చి ఇక్కడ చాలా అద్భుతంగా మీ మనసులో ఉన్నదంతా చెప్పి ఒక మంచి రూట్ మ్యాప్ను మీరు తయారు చేసి వెళ్ళారు. సంతోషం. నిన్న మనం తీసుకున్న నిర్ణయానికి అనుకూలంగా మనం అనుకున్నట్టుగానే ఈ నెలలోనే నేను ఏమేమి చేద్దారనుకున్నానో అది ఆల్రెడీ దాని మీద చాలా సీరియస్గా ఈరోజు కూడా వర్క్ చేశాను. అవి కంప్లీట్ చేసేస్తాను. ఒక్క ఎక్స్చేంజ్ మనం లేట్ అవడం వల్ల పరిపరి విధాలుగా ఇది వాయిస్ వెళ్ళడం వల్ల ఇబ్బంది అయింది కొంతవరకు. దాన్ని మరొక 13 రోజుల్లో క్లియర్ చేస్తాను. మీ 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 బాధ్యతలు ఎవరెవరు ఏంటంటే నిన్ను మాట్లాడుకున్నా అది వారు చెయ్యండి. మరీ ముఖ్యంగా నేను ఇంకొక విషయం చెప్పాల్సి ఉంది. మీరెవ్వరూ ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ కంపెనీలోనూ మీరు వెళ్ళడం కానీ ఆ కంపెనీ లేదా ఆ బిజినెస్ మీరు చెయ్యండి అని ఒకరికొకరు ప్రిపేర్ చేసుకొని ఇవ్వడం కానీ, మన కింద టీమ్స్లో మీ 30 మంది కాక ఇతర టీముల్లో కూడా మీరు ఇది చెయ్యండి అని కానీ చెప్పొద్దు. ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఎలాంటివి ఏమి చెప్పినా కంపెనీ నుంచి సీనియర్స్ బయట వైపు చూస్తున్నారు అనేటువంటి ఒక ఆలోచన కింద స్థాయి వాళ్ళకి లేదా మన కుటుంబ సభ్యులందరికీ వెళుతుంది. అది ప్రమాదం. ఎవ్వరు అలా చేయకూడదు. చేస్తే దానికి ఖచ్చితంగా దాని మీద మళ్ళీ మనం కూర్చొని ఆలోచించాల్సిన పరిస్థితి వస్తుంది. అలాగే చేయొద్దు. ఏదేదైతే నేను చెప్పానో అన్నింటినీ కూడా తప్పనిసరిగా నేను అన్నీ చేసుకొస్తున్నాను. అంతకు మించిన అద్భుతాన్ని మీకు ఇప్పుడు నేను స్టార్ట్ అయిపోద్ది. అన్నీ కంప్లీట్ చేస్తాను. ఇప్పుడు నాకు ఆల్రెడీ మన సాఫ్ట్వేర్ టీం వచ్చింది. వాళ్ళ దగ్గరికి ఇప్పుడు నేను వెళ్తున్నాను. అవన్నీ ఒక్కొక్కటి కంప్లీట్ చేస్తాను. ఈలోగా ఏది కూడా లేట్ అయిపోతుందని కానీ వీళ్ళందరికీ కొత్త బిజినెస్ ఇచ్చేస్తే వాళ్ళు కొంచెం తగ్గుతారని కానీ ఏది చేయొద్దు. కొత్త బిజినెస్ ఇస్తే తగ్గరు. మీ మీద ఉన్నటువంటి అభిప్రాయం, కంపెనీ మీద ఉన్న నమ్మకం తగ్గుతుంది. అలాంటివి ఏమీ చేయొద్దు. అలాగే ఫోన్ రీఛార్జ్లు వగేరా రీఛార్జ్లు అనేవి నేను ఆల్రెడీ దాని మీద వర్క్ చేస్తున్నాను. అది అనీవన్గా చేసేస్తే అయిపోయేది కాదు. అడ్డదిడ్డంగా చేసేసిన తర్వాత మళ్ళీ మనం తర్వాత ఇబ్బంది పడతామని దాన్ని కొంచెం జాగ్రత్తగా చేస్తున్నాను. ఈ వైపు వెంటనే దాన్ని కూడా తీసుకొస్తాను. అది మన మెగా ప్రాజెక్ట్ లాంటిది అది. కాబట్టి అది కూడా మీకు అందించేస్తున్నాను. అలాగే ప్రతిదీ మీకు చెప్పింది చెప్పలేను అన్ని రకాల ప్రాజెక్టులు కూడా మీకు తీసుకొస్తున్నాను. మీరు ఇంక వేరే పనులు ఏమీ చేయకుండా మన వర్క్నే మీరు చూసుకోండి. థ్యాంక్ యూ ఆల్. మళ్ళీ మనం ఎప్పటిలాగే హ్యాపీగానే సిటీలో ఉంటామని, కారణాలు వెతుక్కోకుండా ముందుకు వెళ్తామని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.